నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ అనలిస్ట్, రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీచక్ర మల్లికార్జున గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రీసెంట్గా మనందరికీ తెలుసు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అనేది చాలా ఘోరంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందనుకోవచ్చా? ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏ సినిమాలు వాళ్ళ మార్కెట్ దేన్ని టార్గెట్ చేశారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు టాక్సిక్ అనే ఫిల్మ్ ఎఫెక్ట్ అయింది. సో ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ వర్షన్ కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ ఈ కంటెంట్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. సో ఇంగ్లీష్లో కూడా దాన్ని డబ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా అది రిలీజ్ కావాల్సి ఉందన్నమాట. సో దాని కారణంగా ఏంటంటే ఆ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం ఏంటంటే ఒక సేఫ్ సైడ్ ఒక ఫ్యూ మంత్స్ జూన్, ఐ థింక్ జూన్లో వరకు పోస్ట్ పోన్ చేశారు. రైట్. అంటే ఇప్పుడు రాబోయే మూవీస్ కూడా ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ చూసుకుంటే చాలా మూవీస్ ఉన్నాయని చెప్పొచ్చు. పెద్ది కానివ్వండి, లేదంటే డికాయిడ్ కానివ్వండి, అలాగే దురంధర్ 2 అంటే ఆల్రెడీ ఫస్ట్ అనేది బాగా హిట్ అయిందని చెప్పొచ్చు. దురంధర్ 2 కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో వీటికి ఎంత ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు? ఉంటుంది, ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎలా అంటే లాజిస్టిక్స్ ఇష్యూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా అంటే కొన్ని వేరే కంట్రీస్లో రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కంట్రీస్లో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దుబాయ్లో అయితే అసలు జనాలందరికీ సపరేట్ స్టే ఇస్తున్నారు. సో ఇలాంటి ఒక ఫియర్ఫుల్ సిచ్యువేషన్లో మెయిన్ లాజిస్టిక్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఆ లాజిస్టిక్స్ ఎఫెక్ట్ అయిన సినిమాలు ఉంటుంది. అండ్ వేరే కంట్రీస్ లో కూడా చాలా వరకు మన తెలుగు వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా సెపరేట్ గా షోస్ కూడా వేస్తుంటారు. సో అయితే ఏంటంటే ప్రజెంట్ మన ఇండియా అయితే కూల్ గానే ఉంది. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే వార్ ఎఫెక్ట్ రకరకాలుగా పడుతుంది అనమాట. ఇప్పుడు సెన్సెక్స్ క్రాష్ కావచ్చు, లేకపోతే వేరే ఆ ఇన్కమ్ అట్లాంటివి వేరే వాటి మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ముందుకు రాకపోవచ్చు. అది జనాలు కామన్ పబ్లిక్ లో కూడా పడుతుంటుంది. సో సినిమా టికెట్లు దాంట్లో ప్రైస్ హైక్స్ ఉంటాయి. ఇందులో అంత పెట్టి డబ్బులు పెట్టి సినిమా టికెట్ని కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ పడదు అనేది లేదు. బట్ ఏంటంటే ఇక్కడ దురంధర్ ఫిల్మ్ తీసుకుంటే అది అమేజింగ్లీ బ్లాక్ బస్టర్. అది 1300 crores కలెక్ట్ చేయటము, ఒక 60 days అది నాన్ స్టాప్ రన్ కావటము. స్టార్టింగ్ లో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో రియలిస్టిక్. అది పాకిస్తాన్ లో కూడా బ్యాన్ చేశారు. సో అది ఇంకా కిక్ వస్తుంది అనమాట జనాల్లో. సో అలా ఆ సినిమా మీద ఏంటంటే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రెండోది ఆ సినిమా చూడడం కోసము ఇండియాలో చూద్దాం అని చెప్పి కొంతమంది ఫారిన్ నుంచి ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకోవటము, ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో అంటే ఇప్పుడు మీరు ఏదైతే దురంధర్ మూవీ చెప్పారో చాలా బ్లాక్ బాస్టర్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు దురంధర్ 2 మూవీకి సంబంధించి ఇంకొక ఇష్యూ కూడా నడుస్తుంది సార్. ఏంటి అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఆడియన్స్ బోర్ అయిపోతారు. ఎందుకంటే లాస్ట్ టైం అది హిందీలో మాత్రమే రిలీజ్ అయింది అనుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ హిందీలో వస్తే ఖచ్చితంగా బోర్ అయిపోతారు. దట్టు చాలా లాంగ్ ఉంది అంటున్నారు. మీరేం చెప్తారు? అయితే ఇది పాన్ ఇండియా రిలీజ్. ఇది ఈసారి తెలుగులో కూడా ఉందన్నమాట. ఈవెన్ తెలుగు ట్రైలర్ కనుక మీరు తీసుకుంటే అంటే పాకిస్తాన్ కోట్ చేస్తూ ఒక ఫైనిషింగ్ డైలాగ్ ఉందన్నమాట. ఇది భారతదేశం మన దాటి అది సరిహద్దు దాటి కూడా చొచ్చుకుపోయి శత్రువుని అంతం చేస్తామన్న టైప్లో ఒక డైలాగ్ ఉందన్నమాట. అంటే ఒక ఇంటెన్సిటీ ఎలా అంటే ప్రజెంట్ ఇండియా ఎట్లా ఉంది అన్నది ఇండికేషన్. అంటే ఇప్పుడు ప్రజలు కూడా బోర్ కొట్టే ఛాన్సెస్ ఉందంటారా? ఇది ఆ డ్యూరేషన్ తీసుకుంటే డ్యూరేషన్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ మూవీ ఆ 3 hours ఫిల్మ్ లో ఎక్కడ కూడా బోర్ అనిపించదు. అది కంటిన్యూస్ గా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంటుంది, రియలిస్టిక్ గా, థ్రిల్లింగ్ గా, ఔరా అనిపించేలాగా ఉందన్నమాట. సో ఇంకొక 1 hour అనేది ఇబ్బందికరమే. ఏంటి 2 ఇంటర్వెల్ ఇస్తారా లేకపోతే ఒక ఇంటర్వెల్ తోటి అది తీసుకెళ్తారా అనేది మనం చూడాలి. బట్ కన్సర్న్ ఈవెన్ మీరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏమంటారంటే ఎగ్జిబిటర్స్ ఎస్పెషల్లీ
వాళ్ళకి నంబర్ ఆఫ్ షోస్ ఇప్పుడు తగ్గుతాయి. ఎందుకంటే 4 గంటలు ఇప్పుడు 2 గంటల సినిమాకి వచ్చేసాయి. 2 గంటలు అంటే నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది 4 గంటలు 3 గంటలు 55 నిమిషాలు అంటే ఇక 4 గంటలు వేసుకోండి. ఈ 4 గంటల సినిమా అంటే షోస్ సగం తగ్గిపోయినట్టే కదా. ఓకే, సగం తగ్గుతున్నాయి అంటే మళ్ళీ ఇన్కమ్ కూడా తగ్గుతున్నట్టు. వీళ్ళు లెక్క ఎలా ఉంటుందంటే ఎగ్జిబిటర్స్ది, వాళ్ళు టికెట్కి వాళ్ళు పవర్, ఒక షోకి పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అన్నది కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. రెండోది ఒక షోకి ఇంకో షోకి కొంచెం గ్యాప్ కావాలి, అదంతా క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ అట్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ థియేటర్కి జనాలు రావట్లేదు. జనాలు రావట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే పెద్ద సినిమాలకి విపరీతంగా వస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట కన్సర్న్స్. ఎట్లా అంటే పెద్ద సినిమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళని ఇంత డ్యూరేషన్ తోటి 4 గంటలు చూడాలా అన్న దీంతో వాళ్ళు డ్రాప్ అయిపోతే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే, రెండోది ఏంటంటే ఆల్రెడీ చూసేశారు కదా ఆ థీమ్ ఏంటి ఇట్లా అనేది. సో మళ్ళీ దాన్నే చూడాలా అన్న ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PS1, PS2. ఓకే, PS1 చూసిన వాళ్ళు PS2 చూడలేదు చాలా మంది. ఓకే, మనకి తమిళనాడు అంటే అక్కడ బ్లాక్ బస్టర్ 2 కూడా. బట్ ఇక్కడికి మన తెలుగులోకి వచ్చేటప్పటికి అది తెలిసిపోయిన తర్వాత రెండోది అంత చూపించలేదు. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఇది ఒక రిస్క్. వాళ్ళు ఇంత టైం డ్యూరేషన్ తీసుకోవటం అనేది రిస్క్. బట్ ఏంటంటే ఆ స్టార్ కాస్ట్ ఉండటం అనేది ఒక గూస్ బంప్స్ తెప్పించే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఆ టైంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంటారు, ఆ పాత్రలు ఎలా ఉన్నాయి అన్నది ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వి విష్ దట్ విల్ బి అగైన్ అనదర్ బ్లాక్ బస్టర్. అవును సార్, ఇప్పుడు ఈ March 19 దురంధర్ మూవీనే కాదు, ఇంకొక పవర్ఫుల్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. అంటే ఈ రెండింటికి పోటీ అనుకోవచ్చా ఈ టైంలో? ఇప్పుడు మనకి తెలుగులో కనుక తీసుకుంటే మన వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్కే ఉంటుంది. ఓకే, సో ప్రమోషన్స్ వైజ్ కూడా వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రమోషన్ చేసే ప్రోగ్రామ్ ఉండదు. ఓకే, అప్పుడు ఆ అట్రాక్షన్ ఎట్లా ఉంటుందంటే సినిమాలు కంపారిటివ్ ఇది ఉంటుంది. అంటే వేరే సినిమాల కన్నా ఈ సినిమాకి బెటర్, ఇది పాజిటివ్ టాక్ వచ్చింది అని చెప్పేసి చూడటం స్టార్ట్ చేసిన తర్వాత అది హిట్ అయిపోతుంది. అట్లా మనకి దురంధర్ నాన్ స్టాప్ ఇక్కడ కూడా బాగా హిట్ అయింది అనమాట. సిమిలర్లీ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఉంది కాబట్టి టాప్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్దే ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్స్ అలా జరుగుతాయి, జనాలకు తెలిసేది కూడా పవన్ కళ్యాణ్ సినిమానే తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగే పబ్లిక్ మైండ్ లో తిరుగుతుంది. అది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, చెప్పండి. దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఉస్తాద్, అదే సెకండ్ ప్రయారిటీ దురంధర్ 2 ఉంటుంది. బట్ డెఫినెట్గా కొంత వీళ్ళకి కొంత ఫియర్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దురంధర్ 2 కలెక్షన్స్ ఎఫెక్ట్ చేయగలిగేది ఏంటంటే నైజాంలో, హైదరాబాద్లో ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అవునవును. అండ్ అలాగే దీంతో పాటు టాక్సిక్ మూవీ కూడా గతంలో March 19 అనుకున్నారు. కాకపోతే ఒకేసారి అంటే వార్ వల్ల కాకుండా ఇది కూడా రీజన్ అనుకోవచ్చా టాక్సిక్ మూవీ పోస్ట్పోన్ అవ్వడానికి? సో వాళ్ళు పబ్లిక్గా మనకి చెప్పిన రీజన్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ గల్ఫ్ కంట్రీస్లో ప్రజెంట్ చాలా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈ బిజినెస్ దీన్ని పోస్ట్పోన్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఇది ఎనీ బిగ్ ఫిల్మ్ రిలీజ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే 1 వీక్ బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుంటాయి. నెక్స్ట్ అది రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వీక్స్ వరకు ఇంకో సినిమా వేయకూడదు. అంటే ఒక 3 వీక్స్ మీకు ఒక బిగ్ స్టార్ సూపర్ స్టార్ ఫిల్మ్స్ ఏదైనా సరే ఒక 3 వీక్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే రిలీజ్కి ముందు 1 వీక్ వేరే సినిమాలు టికెట్లు కొనే బదులు దీనికి అడ్వాన్స్ టికెట్లు కొనేస్తుంటారు. ఇది కొంట స్టార్ట్ చేసిన కానీ ఇది 2 వారాల వరకు దీని క్రేజ్ ఉంటుంది అనమాట. ఇంకా బ్లాక్ బస్టర్ అయితే ఇంక 3 వారాలు కూడా ఉంటుంది. అవునవును. సో అలా తీసుకుంటే ఏంటంటే ఈ టాక్సిక్ వాళ్ళు పబ్లిక్గా మనకి ఏదైతే చెప్పారో అదే రీజన్ మనం కన్సిడర్ చేయాలి. రీజన్స్ మల్టిపుల్ కూడా ఉండొచ్చు. కంటెంట్ ఇంకా రెడీ కావచ్చు. ఓకే అండి. సో ఇంకా
ఏదో చేయాలి గ్రాఫిక్స్లో అని ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. అదే కనుక అలా ఇంకోటి ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్స్ రిలీజ్ చేయాలి అంటే దానికి ముందు ప్రమోషన్స్ ప్లానింగ్ చాలా ఉంటుంది. అంటే ఒక కనీసం 1.5 to 2 months ముందే దాని ప్రమోషన్స్ ప్లానింగ్ ఉండాలి. సో వాళ్ళు ఆ టైం కూడా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. సో జూన్ ఫస్ట్ వీక్లో అని చెప్పి వాళ్ళు అవును రైట్. అంటే మొత్తానికైతే మాత్రం ఈ వార్ ఎఫెక్ట్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయాలనుకున్నారో వాళ్ళకైతే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటారు. డెఫినెట్లీ. రైట్ సార్. మరి చూడాలి ఈ వార్ అనేది తగ్గిన తర్వాత మీరు తగ్గుతుందా లేదంటే ఇంకెన్ని మూవీస్ పోస్ట్పోన్ అవుతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. రైట్ వెల్కమ్.